ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 53వ వచనము. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసిన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పైన మరొక మాట ఉంటుందండి, చాలా అద్భుతమైన మాట. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించిన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలామంది చేసేటటువంటి కార్యం ఏంటి అంటే బిర్యానీ వండుకుంటారు, రకరకాల పదార్థాలు అన్నిటినీ వండుకొని వారే తింటుంటారు. ఎవరికి బెటర్ అండి. కొంతమంది దేవుని సేవకుడుగా ఒక చిన్న మనవి చేస్తున్నాను, ఈ క్రిస్మస్కి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు, అన్యులు ఎవరన్నా ఉంటే ఆహ్వానించండి. ఒకే ఒక్క మాట చెప్పండి, యేసు మిమ్ములను ప్రేమించుచున్నాడు. ఆ ఒక్క మాట చెప్పండి, భోజనం పెట్టి చాలు. మీరు వారిని పిలిపించి కూర్చోబెట్టి వాక్యం తీసుకొని గంటలు చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్య ప్రేమను పంచండి. క్రిస్మస్ రోజు నాకు ఒక క్రైస్తవ స్నేహితుడు ఉన్నాడు, అతను నన్ను వారింటికి ఆహ్వానించాడు భోజనానికి. కేవలం భోజనం మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమను వారు రుచి చూడడానికి అవకాశం ఉంటుంది. నేను భోజనము చేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్తగా తింటానండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ప్లేట్ మొత్తం శుభ్రం చేసేసారు శరత్ గారు అని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా, అన్నం తినడానికి అవకాశం లేకుండా ఎన్నో రోజులు ఉన్న సందర్భం ఉంది, భోజనము దొరకనటువంటి సందర్భం ఉంది. అయితే దేవుడు ఈరోజు పస్తుంచలేదండి, పస్తుంచాడని నేను చెప్పను, కానీ కష్టపడి భోంచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతూ ఉంటే ఆ దేశాల్లో గొప్ప గొప్ప రాజులు పరిపాలన చేస్తున్న దేశంలో పేదవారిని చూసినప్పుడు, బిడ్డలను చూసినప్పుడు పిల్లలు వచ్చి అడుక్కుంటూ ఉంటే తల్లిదండ్రులు చిన్నపిల్లలకి అడుక్కోవడం నేర్పిస్తున్నారండి. భారతదేశం గురించి నేను మాట్లాడడంలే, ధనిక దేశాలు ఇప్పటికీ రాజుల చేత పరిపాలన చేస్తున్న రాజ్యాల్లో అడుక్కు తినే బిడ్డలు ఉన్నారండి. ఆహారం అందనటువంటి వారు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అయితే దేవుడు అనుదినము శ్రేష్టమైన ఈవులతో దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిన్నారనుకోండి, షుగర్లు, బీపీలు, అనారోగ్యాలు వచ్చి ఈరోజు చాలామంది వారి సమయానికన్నా ముందే బగిడి దన్నేస్తూ ఉన్నారు. డాక్టర్ అంటాడు ఇంకొంచెం తింటే కడుపు నిండుతుంది అనుకున్నప్పుడు ఆపేయాలంట. వీలైతే ఈ క్రిస్మస్ రోజున ఎవరికైనా ఒక్కరికి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. యేసయ్య ప్రేమను పంచండి. దేవుడు మనకి శ్రేష్టమైన ఈవులతో పోషిస్తున్నాడు. అందును బట్టి మీరు భోజనం చేసేటప్పుడు ప్రభువా మా నీటిని, మా ఆహారమును ఆశీర్వదించండి, ఈ ఆహారమును మేము భుజించి మంచి బలమును పొందుకొని నీ కొరకు జీవించే కృపను దయచేయండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే ఆ ఆహారం వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా దేవుడు ఆయుష్ను, ఆరోగ్యమును అనుగ్రహించి మిమ్మల్ని దేవుడు తన సేవలో వాడుకొనుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, మంచి గోధుమలతో నాయన మా ప్రియులను తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.